పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఒక అరాచక శక్తిగా మారాడని వైఎస్ఆర్సీపీ పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధూళిపాల నరేంద్ర దోపిడీ అరాచకాలు తెలుగుదేశం పార్టీ గెజెట్ పేపర్లలోనే వార్తలు వస్తున్నాయని గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్రమ మార్గంలో రైతులకు సంబంధించిన సంఘం డైరీని ధూళిపాల నరేంద్ర కొట్టేశాడని, సంఘం డైరీ మీ నాన్న నిర్మించాడా, మీ తాత నిర్మించాడా అంటూ మండిపాటుకు గురయ్యారు. నియోజకవర్గంలో ఇష్టం వచ్చినట్లు గ్రావెల్ అమ్మేశారని దుయ్యబట్టారు. పన్నవ గ్రామంలో అక్రమంగా మట్టి తవ్వుతుంటే దాన్ని ప్రశ్నించినందుకు నాగమల్లేశ్వరరావు పైన ధూళిపాల నరేంద్ర తన అంచెలతో హత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరోపించారు. ఇది నిజం కాబట్టే తెలుగుదేశం నాయకులు ఎవరూ మీ తరపున మాట్లాడలేదని, చివరికి గుడికి సంబంధించిన ల్యాండ్ కూడా లీజ్ పేరుతో కొట్టేశాడన్నారు. ధూళిపాల నరేంద్ర దోపిడీపై పొన్నూరు నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు చర్చించుకుంటున్నారన్నారు. ఈ మేరకు ధూళిపాల నరేంద్రపై అంబటి మురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీకు నేను ఉటంకించాలని అనుకుంటూ ఉన్నాను. అంతేకాదు, అక్రమంగా ఆక్రమించినటువంటి ఈ డైరీలో రైతులకు పంగనామం, రైతుల వాటాలన్నీ సొంతం చేసేసుకున్నాడు అక్రమంగా. అంతేకాదు, పక్కన స్థలాన్ని పశువుల ఆసుపత్రి కట్టాలని వారి బైలాస్లో ఉంటే మనుషుల హాస్పిటల్లో కట్టి ఎవరికప్పు చెప్పాడు మీ అందరికీ తెలియదు కాదు. వారి కుటుంబ వ్యవహారాల గురించి మనం మాట్లాడొద్దు. వారు ఇప్పుడు బాగా మరి వృద్ధనారి పతివ్రత అని మాట్లాడాల్సిందంత మాట్లాడేసి ఇప్పుడేమో నేను పర్సనల్ విషయాలు ఎవరి జోలికి వెళ్ళను అని ఇప్పుడిప్పుడే మీల్స్లో పెడతా ఉన్నారు. అప్పట్లోనే వైసీపీ ప్రభుత్వం ఈ ధూళిపాల ట్రస్ట్ని ప్రభుత్వం తీసుకుని ఇది కోఆపరేటివ్ సొసైటీగా ప్రకటించాలనుకున్న సమయంలోనే ఎన్నికలు వచ్చాయి కనుక ఇతను బ్రతికిపోయాడు. అప్పుడే ప్రభుత్వం ప్రయత్నం చేసింది. చూడండి, రైతుల మీద ఏలూరు నుంచి రైతులు వచ్చి మాకు పాలకు డబ్బులు రాలేదంటే వారి మీద దౌర్జన్యం చేశారు. ఇదంతా బహిరంగంగా జరిగింది. డైరీ ముందు వాళ్ళని కొట్టడం, వాళ్ళ కార్లు పగలగొట్టడం ఇవన్నీ జరిగింది. పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్తే వారి మీద దౌర్జన్యం చేశారు. అంతేకాదు, ప్రజాసేవకు మారు పేరంట. ఇటీవల పెమ్మసాని చంద్రశేఖర్ గారితో కలిసి బొంది పొద్దునక తిరిగి వారికి ఇది లేదు, వీరికి అది లేదని నలుగురు అధికారులను చేతిలో పెట్టుకుని వచ్చేస్తా ఉన్నా. అధికారులందరికీ నేను హెచ్చరిక చేస్తా ఉన్నా, మీరు మైనింగ్ లేదని కోట్ల రూపాయలు డిమాండ్ నోట్లు విడుదల చేస్తా ఉన్నారు బిల్డర్లకి. ఈ రోజున సెలపాడులో ధూళిపాల నరేంద్ర బినామీలు గ్రావెల్ తవ్వకాలు చేస్తూ ఉన్నారు. మీరిచ్చిన పర్మిషన్ 6 మీటర్లు, మొన్నే బిగించేశారు. 6 మీటర్లు దాటి ఒక్క అంగుళం తవ్విన ధూళిపాల నరేంద్ర నీకు మంచాలు వేసుకుని క్వారీలో పడుకోవటం వచ్చు. మేము కటికి నేల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ పడుకోవడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని మీరు గమనించండి. అంతేకాదు, ఇలా అక్రమాలు చెప్పుకుంటూ పోతే పుంకాలుగా ఉన్నాయి. మొదటి దశగా వారి రాజపత్రికలో రాసిన విషయాలు ప్రస్ఫుటంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పల్నాడులో గతంలో ఇలాంటి అక్రమాలు చేసిన నాయకుడు ప్రజా బాహుళ్యంలోంచి చిత్తు కాగితంలాగా తీసి బయట పారేసినట్టుగా ఈ గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో నువ్వు మొట్టమొదటి శాసనసభ్యుడివి. ఇంత అవినీతి అక్రమాలకు పాల్పడిన శాసనసభ్యుడివి. 14 నుంచి 19 వరకు అతనైతే ఇప్పుడు 19 నుంచి 24 నుంచి 29 వరకు ధూళిపాల నరేంద్ర శకం నడుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా అనేక విషయాలు మీ ముందుకి తీసుకొచ్చి వెలుగులోకి తీసుకొస్తాను మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.